ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయం 14వ వచనం. మీరు లేచి ధైర్యము తెచ్చుకునుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. మీరు లేచి ధైర్యం తెచ్చుకునుడు అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నటువంటి అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మనల్ని కృంగదీసేసి ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులకి మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరితో కూడా దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మీరు లేచి ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పేసి. బైబిల్ గ్రంథంలో పౌలు గారిని ఖైదీలు బంధించి ఇటలీ ప్రాంతానికి తీసుకువెళ్తున్నప్పుడు వారు వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో గొప్ప తుఫాను వస్తుంటే పడవ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంటే అందరూ ఎంతో భయానికి గురైపోయి మేము ప్రాణాలు పోగొట్టేసుకుంటాం, ఈ సముద్రంలోనే మా ప్రాణాలు కలిసిపోతున్నటువంటి భయంతో అందరూ ఉంటున్నటువంటి సందర్భంలో పౌలు గారు వారందరితో మాట అంటారు, అయ్యలారా ధైర్యము తెచ్చుకున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే పౌలు గారు దేవుని మీద విశ్వాసం ఉంచారు కనుక, దేవుడు ఆల్రెడీ పౌలు గారితో మాట్లాడాడు కనుక ఆ మాటను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ధైర్యంతో వారందరితో అంటున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పేసి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీకున్నటువంటి శ్రమలను చూసి కృంగిపోకుండా, మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను చూసి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ధైర్యం తెచ్చుకుని ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.